I guess welcome back to Telugu Programmer ఛానల్. ఈరోజు మన జావా ట్యూటోరియల్ సిరీస్లో డేటా టైప్స్ అండి. సో డేటా టైప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనం ప్రతి ప్రోగ్రాంలో రెగ్యులర్గా మనం వేరియబుల్స్ క్రియేట్ చేస్తాం. సో ఆ వేరియబుల్స్కి డేటా టైప్ బేస్ చేసుకుని మనం వేరియబుల్ క్రియేట్ చేస్తాం కాబట్టి సో ఆ డేటా టైప్స్ ఆ రేంజ్ ఉంటుంది అనమాట. ఏ వాల్యూస్ అంటే ఏ వాల్యూస్ మనం స్టోర్ చేయకూడదు, దానికి ఒక లిమిట్ ఉంటుంది అనమాట. అవి ఏంటి అనేది మనం చూద్దామండి. సో డేటా టైప్ స్పెసిఫైస్ ద సైజ్ అండ్ టైప్ ఆఫ్ వేరియబుల్ వాల్యూస్ అనమాట. సో దీని సైజ్ వచ్చేసి 4 bytes అండి. దీని రేంజ్ వచ్చేసి ఇంతవరకు అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డెమో చూపిస్తాను మీకు. సో నేను ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటాను, ఇంట్ నెంబర్ ఈక్వల్ టు సమ్ వాల్యూ తీసుకుంటాను. ఓకే, సో నేను ప్రింట్ చేస్తాను. చూడండి, ఇక్కడ రన్ చేస్తాను. ఎగ్జిక్యూట్ ఇక్కడ ప్రింట్ అవుతుంది 640. ఓకే ఫైన్, నెంబర్ ప్రింట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటీజర్ వచ్చేసి దీని రేంజ్ ఉంటుంది అనమాట. ఇంతకన్నా ఇంటీజర్ ఎక్కువ, దీనికన్నా వాల్యూస్ ఎక్కువ ఇవ్వకూడదు. మైనస్ ఈ వాల్యూ నుంచి ప్లస్ ఈ వాల్యూ లోపలనే మనం ఇంటీజర్ వాల్యూ అసైన్ చేయాలి. ఒకవేళ ఎవరైనా ఈ వాల్యూ ఉంది, ఇంత వాల్యూ ఉంది, నేను ఇది ప్రింట్ చేస్తాను. ఒకసారి చూడండి అవుట్పుట్. సో వాల్యూ ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కొంచెం ఎక్స్ట్రా వాల్యూస్ ఇచ్చారు, ఇంకా 2-3 digits పెంచారు. చూడండి, అవి పెంచుతూనే ఇప్పుడు ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇంటీజర్ వాల్యూ రేంజ్ వచ్చేసి ఈ వాల్యూస్ బిట్వీన్ మధ్యలోనే మనం యూజ్ చేయాలండి. అది దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంటీజర్ తీసేసి లాంగ్ అసైన్ చేస్తాను. లాంగ్ వేరియబుల్, ఎందుకంటే లాంగ్ పెద్ద నెంబర్ కూడా తీసుకుంటుంది కదా. సో లాంగ్ ఇక్కడ చూడండి, నేను లాంగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ, డోంట్ ఫర్గెట్ దిస్ పాయింట్. లాంగ్కి అట్ ద ఎండ్ ఎల్ ఇస్తామండి. సో లాంగ్, ఎందుకంటే లాంగ్ నెంబర్ యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు చూడండి, వాళ్ళు బిగ్ నెంబర్ అయినా ఇంటీజర్ యాక్సెప్ట్ చేయలేదు, బట్ లాంగ్ యాక్సెప్ట్ చేసింది. ఓకేనా, ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇంత వాల్యూ ప్రింట్ చేస్తారు, ఇది లాంగ్ వాల్యూ. లాంగ్ వచ్చేసి సైజ్ 8 bits అండి. దీని రేంజ్ ఇంతవరకు ఉంటుంది ఈ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇంత వాల్యూ ఇచ్చారు, సో ఈ వాల్యూ వరకు యాక్సెప్ట్ చేసింది, ఎందుకంటే లాంగ్ అంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది. చూడండి, ప్రింట్ అవుతుంది ఏం ఎర్రర్ లేకుండా. సో ఒకవేళ ఎవరైనా ఇంకా 2-3 digits యాడ్ చేసినారు అనుకుందాం, సో అప్పుడే ఎర్రర్ వస్తుంది. చూడు, ఫస్ట్ డిజిట్ లాంగ్ నెంబర్ ఆల్సో టూ లార్జ్ ఎర్రర్ ఇలా వస్తుందండి. సో ఏవైనా కానీ దీనికి ఒక ఇంటీజర్కి అయితే ఈ లిమిట్లో, ఈ బిట్వీన్ రేంజ్లోనే మనం అసైన్ చేయాలి. లాంగ్ తీసుకున్నప్పుడు ఈ రేంజ్లో అసైన్ చేయాలి. అంటే ఫ్లోట్ కూడా అంతే అండి. ఫ్లోట్ వచ్చేసి డెసిమల్ అండి. మనం 6-7 digits అసైన్ చేయొచ్చు, అటుపక్క ఇటుపక్క కలిపి. అండ్ డబల్ వచ్చేసి 8 అండి. 15 digits వరకు మనం సేవ్ చేసుకోవచ్చు అండి. బూల్ గురించి తెలుసా మీకు? బూల్ గురించి కూడా సేమ్. ఇక్కడ బూల్ ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుందామండి. సో బూల్ రిజల్ట్ సంథింగ్. సో boolean we have to declare in boolean result something result I am taking res. సో ట్రూ కానీ ఫాల్స్ కానీ అసైన్ చేయాలి బూలియన్ వేరియబుల్కి. ఇంకా ఇవి రెండు కాకుండా ఏం అసైన్ చేసినా, సంథింగ్ లైక్ టెక్స్ట్ అసైన్ చేసినా ఎర్రర్ వస్తుంది. లైక్ సంథింగ్ దిస్ ఎర్రర్. చూడండి ఎర్రర్ ఏమొస్తుందో. కాంట్ మీరు బిల్డ్ చేయండి, ఎర్రర్ మనకు కరెక్ట్గా వస్తుంది. ఏంటంటే సారీ, ఇది తీసేద్దాం ఇక్కడ. సారీ, ఇది ఇంకా మంది ఇంటీజర్ పెద్ద వేరియబుల్ ఉంది కదా. సో ఇంటీజర్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బిల్డ్ చేయండి, ఎర్రర్ కరెక్ట్గా వస్తుంది. కెనాట్ బి java.language స్ట్రింగ్, మనం స్ట్రింగ్ అసైన్ చేసాం బూల్కి. కెనాట్ బి కన్వర్టెడ్ టు బూలియన్, ఎందుకంటే మనం బూలియన్కి ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుందండి, అది బూలియన్ రూల్. సో మనం స్ట్రింగ్ అసైన్ చేసాం, కన్వర్ట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ అసైన్ చేస్తాను, చూడండి. మళ్ళీ బిల్డ్ చేస్తాను ఒకసారి, ఎర్రర్ ఏమొస్తుందో తెలుస్తుంది. సేమ్ థింగ్, కెనాట్ బి కన్వర్టెడ్ ఇంటీజర్ టు బూలియన్ అని వస్తుందండి. ఇంట్ కెనాట్ బి కన్వర్టెడ్ టు బూలియన్. అట్లండి, ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుందండి, అది బూలియన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్యారెక్టర్. ఓకేనా, క్యార్ వచ్చేసి క్యార్ కూడా డిక్లేర్ చేద్దాం. క్యార్ ఏంటంటే దీని స్కోప్ ఏంటంటే సింగిల్ కోట్స్లో ఒక్క లెటరే, ఏ కానీ స్మాల్ కానీ ఏదైనా ఒక్క లెటరే దీనికి స్టోరేజ్ కెపాసిటీ అండి. సారీ, క్యార్ వేరియబుల్ నేమ్ ఇవ్వలేదు కదా మనం, మర్చిపోయి సింటాక్స్ మిస్టేక్. సో వేరియబుల్ క్యారెక్టర్ ఈక్వల్ టు
సి ఒకటే ఇచ్చాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక లెటర్ యాడ్ చేశాను, చూడండి అప్పుడే ఎర్రర్ వస్తుంది, టూ మెనీ క్యారెక్టర్స్. సో అదే నేను ఒక లెటరే పెట్టాను, క్యాప్స్ కానీ ఏదైనా కానీ చూడండి ఏం ఎర్రర్ లేదు. సో ఇది క్యారెక్టర్ డేటా టైప్ వచ్చేసి ఓన్లీ ఒక్క వాల్యూవే ఒక్క క్యారెక్టరే సేవ్ చేసుకుంటుంది, అది క్యాప్స్ అయినా స్మాల్ అయినా సింగిల్ కోట్స్ యూజ్ చేస్తామండి దీన్ని డిక్లేర్ చేసేటప్పుడు. ఇది క్యారెక్టర్ డేటా టైప్ అండి. దీని సైజ్ వచ్చేసి 2 bytes అండి, బూల్ వచ్చేసి 1 bit అండి మనం చూసాము. స్ట్రింగ్ వచ్చేసి అంటిల్ 8 bits వరకు మనం సేవ్ చేసుకోవచ్చు అండి. సో స్ట్రింగ్ కూడా డిక్లేర్ చేస్తాం, స్ట్రింగ్ సమ్ టెక్స్ట్ ఈక్వల్ టు వేరియబుల్స్ ఏమో. ఓకే, ఇలా స్ట్రింగ్ అండి, అర్థమవుతుందా? సో ఇవండి స్ట్రింగ్ వచ్చేసి 8 bits అండి, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ సరౌండెడ్ బై డబుల్ కోట్స్ యూజ్ చేయాలి స్ట్రింగ్కి. అదే క్యారెక్టర్ అయితే సింగిల్ కోట్స్ అండి. బూలియన్ ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ అండి. లాంగ్ మనం చూసాము. ఇంకా ఫ్లోట్ కూడా సేమ్ అండి, లాంగ్ ఇంటీజర్ టైప్, ఇవి ఫ్లోట్లో ఉంటాయండి పాయింట్స్ ఫైల్లో. సో ఇది అబౌట్ డేటా టైప్స్ ఇన్ జావా అండి. సో గైస్, మీకు ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి. ఒకవేళ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ ఇవ్వండి. అండ్ ఈ సేమ్ వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు నేర్చుకుంటారు. అవునా? సో ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.